శ్రీ లలితాంబికా కాళింష్టమాతుకద సమహావిద్యల వైభవం శాక్తేయ సర్వస్వ దివ్య సమగ్ర సమాహారం. ప్రథమ భాగం వేదోపనిషత్తులలో పరాశక్తి తత్వం. సనాతన వైదిక వాంగ్మయంలో దేవి తత్వం విశ్వానికి మూలకారణమైన పరబ్రహ్మ స్వరూపంగా కీర్తించబడింది. యుగ్వేదంలోని దేవి సూక్తం, వాక్ సూక్తం, రాత్రి సూక్తం పరాశక్తి యొక్క సర్వవ్యాపకత్వాన్ని చాటుతున్నాయి. దేవి సూక్తంలో వాగ్దేవి తానే రుద్రులు, వసువులు, ఆదిత్యులుగా సంచరిస్తున్నానని, జగత్తును సృష్టించి పోషించే పరమచైతన్యాన్ని తానేనని స్వయంగా ప్రకటించింది. కేనోపనిషత్తులో యక్షునిగా వచ్చిన పరబ్రహ్మ సత్యాన్ని దేవతలకు ముఖాముఖి పరిచయం చేసిన హైమవతి ఉమాదేవి ఈమెనే. భావనోపనిషత్తు, సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తు మరియు దేవీపనిషత్తులలో దేవిని సకల జగత్ సృష్టికర్తగా, శ్రీచక్రవాసినిగా, త్రిగుణాతీత పరబ్రహ్మ మహిషిగా వర్ణించారు. ఏకేవాహం జగత్యత్ర ద్వితీయ కా మమాపర అనగా ఈ జగత్తులో ఉన్నదంతా నేనొక్కడినే, నాకంటే భిన్నమైనది ఏదీ లేదు అని దేవి భాగవతం ఘోషిస్తోంది. సృష్టికి పూర్వం శూన్యంలో ప్రకాశించిన అఖండ జ్ఞానజ్యోతియే శ్రీలలిత మహాత్రిపురసుందరి. ద్వితీయ భాగం శ్రీ లలితాంబికా దివ్యరూపం భండాసుర వధగాథ. బ్రహ్మాండ పురాణంలోని ఉత్తర భాగంలో లలితోపాఖ్యానం లో శ్రీలలితాదేవి అవతార రహస్యం, ఆమె వైభవం అత్యంత అద్భుతంగా వివరించబడ్డాయి. పరమశివుని మూడవ కంటి అగ్నికి మన్మథుడు భస్మమైనప్పుడు ఆ భస్మం నుండి చిత్తకర్మ అనే రుద్రుని ద్వారా భండాసురుడు అనే మహారాక్షసుడు జన్మిస్తాడు. అతడు రుద్రుని అంశ వల్ల లభించిన వరాలతో ముల్లోకాలను పీడిస్తూ, దేవతల శక్తులను హరిస్తూ, కైలాస వైకుంఠాలను సైతం జయిస్తాడు. దిక్కుతోచని దేవేంద్రాది దేవతలు నైమిసారణ్యంలో మహాయాగం నిర్వహిస్తారు. తమ దేహాలలోని మాంస రక్తాలను ఆహుతిగా ఇస్తూ చేసిన ఆ త్యాగానికి మెచ్చి యాగాగ్ని గుండం, చిదగ్నికుండం నుండి కోటి సూర్య ప్రకాశంతో పద్మాసనస్థురాలే శ్రీలలితా మహాత్రిపురసుందరి ఆవిర్భవిస్తుంది. పాశం, అంకుశం, చెరుకుగడ విల్లు, 5 పుష్ప బాణాలను ధరించిన లలితాంబిక దేవతల కోరిక మేరకు మహాకామేశ్వరుని వివాహం చేసుకుని జగన్మాత అవుతుంది. అనంతరం భండ చతురంగ బలాలను, అతని తమ్ముళ్లైన విశుక్ర, విషంగులను తన శక్తి సేనలతో మంత్రిని శ్యామల, దండనాథ వారాహి సంహరించి చివరకు భండాసురుని కామేశ్వరాస్త్రంతో వధించి లోకాలకు శాంతిని చేకూరుస్తుంది. ఈమె నివసించే మణిద్వీపం మరియు ఈమె స్వరూపమైన శ్రీచక్రం విశ్వ బ్రహ్మాండానికి నిలయాలు. తృతీయ భాగం శ్రీచక్ర నవావరణ రహస్యం. శ్రీచక్రం కేవలం రేఖాగణిత చిత్రం కాదు, అది లలితాంబికాదేవి యొక్క విశ్వరూపం మరియు మానవ దేహ స్వరూపం. ఇందులో 9 ఆవరణలు, చక్రాలు ఉంటాయి. ఇవి సాధకుని బాహ్యచేతన నుండి అంతరంగిక పరమాత్మ స్థితికి సాగే యాత్రను సూచిస్తాయి. 1 త్రైలోక్యమోహన చక్రం, భూపురత్రయం, ఇది బాహ్య ప్రకృతావరణం. లౌకిక ఆకర్షణల నుండి ఇంద్రియ నిగ్రహం పొందే మొదటి దశ. 2 సర్వాసాపరిపూరక చక్రం, షోడశదళ పద్మం, మానవ ఆశలను, కోరికలను దేవీకరించి పవిత్రం చేసే స్థానం. 3 సర్వసంక్షోభన చక్రం, అష్టదళ పద్మం, మానసిక వికారాలను, అలజడులను ఉపశమింపజేసే చక్రం. 4 సర్వసౌభాగ్యదాయక చక్రం, చతుర్దశారకోణం, సాధకునికి అంతర్గత శక్తులను, దివ్య సౌభాగ్యాలను మేల్కొలిపే దశ. 5 సర్వార్థసాధక చక్రం, బహిర్దశారకోణం, ఇహపర సాధనకు కావలసిన సకల పురుషార్థాలను సిద్ధించే క్షేత్రం. 6 సర్వరక్షాకర చక్రం, అంతర్దశారకోణం, సమస్త అజ్ఞాన నకారాత్మక శక్తుల నుండి సాధకునికి లభించే అభేద్య రక్షణ స్థానం. 7 సర్వరోగహర చక్రం, అష్టకోణం, కేవలం శారీరక రోగాలే కాక భవరోగాలైన అవిద్యను నశింపజేసే చక్రం. 8 సర్వసిద్ధిప్రద చక్రం, త్రికోణం, ఇక్కడ దేవి యొక్క ఆయుధాలైన పాశె, అంకుశ, ధనుర్బాణాలు కాంతి శక్తులుగా విరాజిల్లుతాయి. జీవాత్మ పరమాత్మకు అత్యంత దగ్గరయ్యే స్థితి. 9 సర్వానందమయ చక్రం, బిందువు, శ్రీచక్ర మధ్యస్థ బిందువు. ఇక్కడే కామేశ్వరి ఐక్య స్వరూపమే లలితాంబిక కొలువై ఉంటుంది. ఈ స్థితిని చేరడమే సంపూర్ణ బ్రహ్మానందం, మోక్షం. చతుర్థ భాగం శాక్తేయ తంత్ర సంప్రదాయాలు. దేవీ ఆరాధనలో 3 ప్రధాన మార్గాలు లేదా ఆచారాలు ఉన్నాయి.
సాధకుని మానసిక పరిపక్వతను బట్టి ఈ ఉపాసనా విధానాలు భిన్నంగా ఉంటాయి. సమయాచార మార్గం ఇది అత్యున్నత మరియు పవిత్రమైన వైదిక మార్గం. ఇందులో బాహ్య పూజలు, హోమాలు ఉండవు. కేవలం హృదయ కమలంలో లేదా శిరస్సులోని సహస్రార చక్రంలో శ్రీచక్రాన్ని, లలితాంబకను అంతఃపూజ, మానస పూజ ద్వారా ధ్యానిస్తారు. శుద్ధ వేదాంత తత్వమిది. కౌలాచార మార్గం ఇది బాహ్య ఉపాసన, తంత్రక్రియలతో కూడినది. మూలాధార చక్రాన్ని కులము అంటారు. దానికి సంబంధించిన సాధన కాబట్టి దీనిని కౌల మార్గం అంటారు. ఇందులో పంచమకారాలు, మధ్య, మాంస, మత్స్య, ముద్ర, మైథున, అంతరార్థ ప్రతీకలుగా లేదా తాంత్రిక పద్ధతులలో శక్తి జాగరణకు ఉపయోగిస్తారు. వామాచార పద్ధతులు దీనికి అనుబంధంగా ఉంటాయి. మిశ్రాచార మార్గం ఇది సమయాచార, కౌలాచారాల సమన్వయం. బాహ్యంగా యంత్ర పూజలు, హోమాలు చేస్తూనే అంతరంగంలో దివ్య ధ్యానాన్ని కొనసాగించే పద్ధతి. దశమహావిద్యల ఉపాసన ఈ మార్గాలలో భిన్నంగా ఉంటుంది. లలితాంబిక, షోడశి, భువనేశ్వరి, కమల వంటి శాంత విద్యలను సాత్వికమైన సమయాచార మార్గంలో పూజిస్తే, కాళి, తార, చిన్నమస్తా, భైరవి వంటి ఉగ్ర మహావిద్యలను తీవ్రమైన కోలాచార, వీరాచార మార్గాలలో ఉపాసిస్తారు. పంచమ భాగం శ్రీ మహాకాళి అవతారం, దేవి మహాత్మ్య ప్రబోధం. మార్కండేయ పురాణ అంతర్గత దేవి మహాత్మ్యం, దుర్గా సప్తసతి లో శ్రీ మహాకాళి అవతార వృత్తాంతం వర్ణించబడింది. మధుకేటభులనే రాక్షసులు బ్రహ్మదేవుని వధించడానికి పూనుకున్నప్పుడు మహావిష్ణువును యోగనిద్ర నుండి మేల్కొల్పిన మహామాయ, రాత్రి స్వరూపిణియైన కాళి. తదనంతర కాలంలో శుంభ నిశుంభులనే రాక్షస సైన్యమైన చండముండులను సంహరించడానికి కౌశికి, దుర్గ, లలాటం నుండి భయంకర రూపిణియైన చాముండ లేదా కాళీ ఉద్భవించింది. రక్తబీజునితో యుద్ధం జరిగినప్పుడు అతని రక్తపు చుక్క భూమిపై పడితే వేల సంఖ్యలో కొత్త రాక్షసులు పుడుతుంటారు. ఆ సమయంలో కాళి తన నాలుకను భూమి అంతటా చాచి రక్తబీజుని రక్తబిందువులను భూమిపై పడకుండా నోటితో త్రాగుతూ వానిని అంతమొందిస్తుంది. కాళి అనగా కాలానికి సైతం కాలమైనది. అజ్ఞానాన్ని సమూలంగా ఖండించే సంహార శక్తికి ఈమె పరాకాష్ఠ. షష్ఠ భాగం అష్టమాతృకల ఆచరణాత్మక ఉపాసన. రాక్షస సంహార సమయంలో మరియు లలితాంబికా సేనలో ప్రధాన శక్తులుగా అవతరించిన 8 మంది దివ్య మాతుమూర్తులను అష్టమాతృకలు అంటారు. వీరు సకల దేవతల అంతర్గత శక్తుల మూర్తీభవించిన రూపాలు. 1 బ్రాహ్మీ బ్రహ్మదేవుని శక్తి, హంసవాహన రూపిణి, మంత్రం ఓం బ్రాహ్మే నమః. 2 మాహేశ్వరి పరమశివుని శక్తి, వృషభ వాహన రుఘురాలు, మంత్రం ఓం మాహేశ్వర్యే నమః. 3 కౌమారి కార్తికేయుని శక్తి, నెమలి వాహన ధారిణి, మంత్రం ఓం కౌమార్యే నమః. 4 వైష్ణవి మహావిష్ణువు శక్తి, గరుడ వాహన సంస్థిత, మంత్రం ఓం వైష్ణవే నమః. 5 వారాహి యజ్ఞ వారాహమూర్తి శక్తి, లలితాంబిక సైన్యాధిపతి, మంత్రం ఓం వారాహే నమః. 6 ఐంద్రి ఇంద్రాణి దేవేంద్రుని శక్తి, వజ్రాయుధ ధారిణి, మంత్రం ఓం ఐంద్రియే నమః. 7 చాముండ కాళి చండముండ సంహారిణి, నరముండమాలిని, మంత్రం ఓం చాముండాయే నమః. 8 నారసింహి నృసింహస్వామి శక్తి, శత్రు భయంకరి, మంత్రం ఓం నారసింహే నమః. ఆచరణాత్మక సాధన అష్టమాతృకల హోమాలు, మూలమంత్ర జపాలు సాధకుని అంతరంగిక శత్రువులైన అష్ట వికారాలను కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, డంబ, అసూయలను సంహరించడానికి తోడ్పడతాయి. ఉదాహరణకు కోపాన్ని జయించడానికి మాహేశ్వరిని, లోభత్వాన్ని పోగొట్టుకోవడానికి వైష్ణవిని, మోహాన్ని ఛేదించడానికి వారాహిని సాధకుడు ఆరాధించి అంతఃచేతనను శుద్ధి చేసుకుంటాడు. సప్తమ భాగం దశమహావిద్యల రహస్యం, రూపాల తాత్విక విభజన. తంత్రశాస్త్రంలో పరాశక్తిని ఉపాసించే 10 అత్యున్నత రూపాంతరాలను దశమహావిద్యలు అంటారు. పార్వతీదేవి తన 10 రూపాలను 10 దిక్కులలో చూపి శివునికి తన సర్వవ్యాపకత్వాన్ని నిరూపించిన లీలే దశమహావిద్య స్వరూపం. 1 కాళి ప్రథమ మహావిద్య,
కాలస్వరూపిణి, ముంటి ప్రదాయిని. 2 తార, సంసార సాగరాన్ని దాటించే తారకశక్తి, వాక్సిద్ధినిచ్చే నీల సరస్వతి. 3 త్రిపురసుందరి, షోడసి, ఆ సృష్టి సౌందర్యానికి రూపం, భోగ మోక్ష ప్రదాయిని. 4 భువనేశ్వరి, చతుర్దశ భువనాలను శాసించే విశ్వమాత. 5 భైరవి, తీవ్ర తపస్కు, తేజస్కు ప్రతీక, అహంకార నాశిని. 6 చిన్నమస్తా, తన శిరస్సును తానే ఖండించుకుని సుషుమ్న నాడిగుండా కుండలిని శక్తి సహస్రారానికి చేరే యోగ పరమార్థ సంకేతం. 7 ధూమావతి, విధవ రూపం, శూన్య స్వరూపిణి, వైరాగ్యాన్ని బోధించే తల్లి. 8 బగళాముఖి, శత్రువుల వాక్కును, దుష్టశక్తులను స్తంభింపజేసే స్తంభన శక్తి. 9 మాతంగి, కళలు, సంగీతం, సాహిత్యానికి అధిదేవత, లలితాంబిక సచివురాలు. 10 కమలాత్మిక, తంత్రశాస్త్ర లక్ష్మీ స్వరూపం, ఐశ్వర్యాన్ని, లౌకిక సముద్ధిని ఇచ్చే అంతిమ మహావిద్య. 8వ భాగం దశమహావిద్యల ప్రసిద్ధ ప్రాంతీయ క్షేత్రాలు. దశమహావిద్యల ఆరాధనకు భారతదేశంలో కొన్ని అత్యంత శక్తివంతమైన సిద్ధ క్షేత్రాలు ఉన్నాయి. ఇవి భక్తుల సాధనకు ప్రత్యక్ష మార్గదర్శకాలు. కాళీ, కాళీఘాట్, దక్షిణేశ్వర్, కోల్కతా, పశ్చిమ బెంగాల్ మహాకాళి కొలువైన ఈ క్షేత్రం అజ్ఞాన వినాశనానికి, భయ నివారణకు పరమ పవిత్రమైనది. తారాపీఠం, పశ్చిమ బెంగాల్, కామాఖ్య అంతర్భాగం, అస్సాం తీవ్ర తాంత్రిక సాధనకు, వాక్సిద్ధికి, విపత్తుల నుండి గట్టెక్కడానికి ఈ క్షేత్రం ప్రసిద్ధి. భువనేశ్వరి ఆలయం, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా సకల సృష్టిని రక్షించే విశ్వమాతగా ఇక్కడ అమ్మవారు ప్రకృతి ఒడిలో ఉపాసించబడుతుంది. కమలాత్మిక మరియు సకల మహావిద్యలు, కామాఖ్య యోనిపీఠం, అస్సాం నీలాచల్ పర్వతంపై ఉన్న ఈ మహాశక్తిపీఠం సకల దశమహావిద్యల ఉద్భవ స్థానంగా, ముఖ్యంగా జగన్మాత సృష్టి శక్తి అయిన కమలాత్మిక స్వరూపంగా తంత్ర సాధకులకు పరమ గమ్యం. 9వ భాగం సాంప్రదాయ భక్తి సాహిత్యం, దివ్య శ్లోకాలు, దేవి వైభవాన్ని, శాక్తేయ తత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మనకు లభించిన దివ్య గ్రంథాలలోని కొన్ని ముఖ్య శ్లోకాలు. శ్రీ లలిత సహస్రనామం. చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత, శ్రీమత్సింహాసనేశ్వరి, చిదచిచ్చక్తరూపిణి. జ్ఞానమనే యాగాగ్ని నుండి పుట్టి దేవతల కార్యం కోసం ఉద్భవించిన సింహాసనేశ్వరి అయిన లలితాంబకకు నమస్కారం. సౌందర్యలహరి, ఆది శంకరాచార్య. శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి. శివుడు శక్తుడితో కూడి ఉన్నప్పుడే సృష్టి చలనాన్ని కలిగించగలడు. శక్తి లేనినాడు ఆ పరమశివుడు కూడా కదలలేడు. దేవి మహాత్మ్యం. దుర్గా సప్తసతి. సర్వం మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే, శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. 10వ భాగం ఆధ్యాత్మిక ఫలశ్రుతి. శ్రీ లలితాంబిక, కాళి, అష్టమాతృకల మరియు దశమహావిద్యల సమగ్ర ఆరాధన ఇహపర సాధకమైనది. జాతకంలోని తీవ్ర గ్రహదోషాలు, శత్రు భయాలు, మానసిక ఆందోళనలు దేవి నామస్మరణ వల్ల, నవావరణ పూజల వల్ల తక్షణమే సమసిపోతాయి. అమ్మవారి ఉపాసన మానవునికి లౌకిక సంపదలను, ఐశ్వర్యాన్ని, ధైర్యాన్ని ఇస్తూనే అంతిమంగా కుండలిని శక్తిని జాగృతం చేసి అఖండ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి మోక్ష సామ్రాజ్యాన్ని చేకూరుస్తుంది. ఓం శ్రీ లలిత మహాత్రిపుర సుందర్యే నమః.